నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆడసమిల్లి శ్రీనివాసరావు గారు. వారితో మాట్లాడిద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, మొత్తం మీద చూసుకుంటే ఏపీ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. అంటే ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీ కాలం పూర్తయిపోతుంది, ఎలక్షన్ డేట్ దగ్గర పడుతుంది. అందరూ కూడా ఎలక్షన్ హడావిడిలో ఎవరి హడావిడిలో వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఇటు రఘురామకృష్ణంరాజు కావచ్చు అండ్ కొంతమంది కూడాను ఒక పిటిషన్ దాఖలు చేశారు. అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆయన 16 కేసులు ఉన్నాయి, అవినీతిపై కేసులు నడుస్తున్నాయి కదా, వాటి విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అంటూ కూడా అడుగుతున్నారు. అంటే ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయట్లేదు, బెయిల్ ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో కోర్టు వచ్చేసి సిబిఐ వాళ్ళని ఎందుకు జాప్యం జరుగుతుంది, 4 వారాల్లో మాకు వివరణ ఇవ్వండి అంటూ ఆదేశించడం, అలానే ఇదే నేపథ్యంలో విచారణ వచ్చేసి ఆగస్టు 5కి పోస్ట్ పోన్ చేయడం, వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అంటే మనం ఎలా చూడాలంటే అండి, మన భారతదేశంలో వ్యవస్థల పనితీరు పట్ల ప్రజలకు చాలా నిరాశ ఉందండి. ఒక్కొక్కసారి ఆగ్రహం కూడా. ఎందుకంటే కొన్ని స్వయం ప్రతిపత్తి, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అటానమస్ బాడీల కింద పనిచేయాల్సిన కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు ఆ వ్యవస్థలకు అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది ఈ దేశ భవిష్యత్తు. ఎలక్షన్ కమిషన్ ఉంది, అటానమస్ బాడీ. ఆ ఎలక్షన్ కమిషనర్, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేతిలో మన దేశ భవిష్యత్తు ఉంటుంది. ప్రజాస్వామ్యానికి పునాదైన ఓటు. మన ప్రజలే రాజులు కదా. ప్రజాస్వామ్యం అంటే ప్రజల హక్కు, ప్రజల తీర్పు ఇవ్వాలి. ఆ తీర్పు ఇది ఎలక్షనా సెలక్షన్ అనేటువంటి పరిస్థితులకు టర్న్ అయిపోతుంది. అంటే ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు అంటే నిజంగానే వాళ్ళు ఇష్టం పనిచేస్తున్నారు. ఇక సిబిఐ, ఈడీ ఇలాంటివన్నీ, ఐటీ, వీళ్ళు కేంద్రంలో ఎవరి పాలన ఉంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారు. అలా అనిపిస్తుంది మనకి. ఆ అపోహ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. సాధారణంగా వాళ్ళు మంచి చేసినా విమర్శిస్తారు, చెడు చేసినా విమర్శిస్తారు. వాళ్ళు బాగా పనిచేసినా విమర్శిస్తారు, బాగా పని చేయకపోయినా విమర్శిస్తారు. కానీ చిన్న అనుమానం కూడా రాకూడదు వ్యవస్థల మీద. ప్రజాస్వామ్యాన్ని, ప్రజల విశ్వాసం కోల్పోకూడదు. అలాగే న్యాయ వ్యవస్థ కూడా. ఈ దేశంలో ఈ వ్యవస్థల మీద మనకు నమ్మకం కోల్పోయినా, అపోహలు ఉన్నా, న్యాయ వ్యవస్థను మాత్రం నమ్ముతారు, న్యాయం జరుగుద్దని. ఆ వ్యవస్థ మీద ఎట్టి పరిస్థితుల్లో మనకు అనుమానం రాకూడదు. కానీ అనుమానం వచ్చేలాగా ఉంటున్నాయి కొన్ని వ్యవహారాలు. ఇక్కడ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు అంటారు. ఎందుకు మాట్లాడు? ఇప్పుడు చాలామంది సుప్రీంకోర్టు జడ్జిలు, న్యాయమూర్తులు ఈ ఆర్థిక నేరగాళ్ళు లేకపోతే పొలిటీషియన్స్ కేసులు సంవత్సరం లోపల తేల్చిపాడేయాలని చెప్పారు. ఇలా చెప్పి 4 ఏళ్ళు అయింది. ఇన్నాళ్ళు ఎందుకు? ఈ ఆలస్యం అవడానికి కారణం ఏంటి? నిజంగా దర్యాప్తు సంస్థలే ఆలస్యం చేస్తున్నాయా? చట్టంలోని లొసుగుల్ని, వెసులుబాటుల్ని ఆయా న్యాయవాదులు ఉంటారు కదా, సీనియర్ కౌన్సిల్స్, వాళ్ళ తెలివితేటలతోటి దాన్ని వాయిదాలు వేయించుకుంటూ జరుపుకుంటూ వస్తున్నారా? ఇలా జరుపుకుంటూ వచ్చినప్పుడు అడ్డుకోలేరా న్యాయమూర్తులు? ఇలాంటి కొన్ని సందేహాలు ఉన్నాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రఘురామకృష్ణరాజు గారు ఏనాడు వేసాడు పిటిషను? అసలు ఇప్పుడు వరకు బెంచ్ మీద రాకపోవడం ఏంటి? అక్కడ దాన్ని ఏదన్నా ఏం జరిగింది అనేటువంటి చిదంబర రహస్యం కింద ఉంది. ఈ అనుమానాలు ప్రజలకు ఉంటాయి కదా. 10 ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు అతను అధికారులు. ఇప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారు కండిషను? నువ్వు సాక్షులను ప్రభావితం చేయకూడదు, ఈ కేసు ప్రభావం నీ బెయిల్ ఇవ్వటం వల్ల ఈ కేసు మీద ఆ ప్రభావం పడకూడదు అని చెప్తారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు సుప్పిని, శుద్ధపోసని, సాంప్రదాయని కాదు కదా, దొంగోడు కదా, బందిపోటు దొంగ కదా, ప్రజల సొమ్ము కొల్లగొట్టేసాడు కదా. అతనికి అంత వెసులుబాటు ఎందుకు ఇవ్వాలి? ఏమండి, మీరు అలా కొంగుతున్నట్టున్నారంటే జగన్ దొంగ అంటుంటేంది కదా. అంటే మీరు అన్నదాని ప్రకారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు, అక్రమాలు చేశారని అంటున్నారు. కానీ జగన్ ప్రజల మనిషి కదా, ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారు స్వతహాగా కదా, మరి ఎలా ఇది? ప్రజల్లోకి వెళ్తే మర్డర్ చేసేసి ఇప్పుడు వాళ్ళ బాబాయ్ని చంపేసి రక్తం చంద్రబాబు రాసేస్తే అంటే ఇప్పటికీ ఆ కేసు ప్రూవ్ అవ్వలేదు కదా సార్. ప్రూవ్ అవ్వకపోతే ఏంటండి? ఆల్రెడీ ఎక్యూజ్డ్ 8 అవినాష్ రెడ్డి. ఆ చంపిన వాళ్ళందరిలో ఒకటి అప్రూవల్గా మారి వీళ్ళందరూ ఉన్నారని చిదంబర రహస్యం ఉంది, అంతపురం రహస్యం ఉందని చెప్తున్నాడు. సిబిఐ ఛార్జ్షీట్ కొంతవరకు బయటకు వచ్చింది. వాళ్ళ దర్యాప్తు బయటకు రావాలా. బయటకు వస్తే ఎవరున్నారో తెల్లవారుజాము ఫోన్ కదా ఎవరికి చేశారు వాళ్ళు? పొద్దున్నే 6 గంటలకే పిఏ కృష్ణారెడ్డి చెప్పాడు. అంతకుముందు ఎందుకు తెలిసింది వాళ్ళకి? గొడ్లపోటుని గుండెపోటు అని ఎందుకు చెప్పారు? ఒకవేళ చంద్రబాబు చంపేస్తే వీళ్ళు ఎందుకు కొట్లు కట్టారు? ఏం చంద్రబాబు వీళ్ళు చుట్టమా ఏమన్నా? ఇవన్నిటికి సమానం చెప్పాలి. అదే ప్రజలు అడుగుతున్నారు. ఇది అంటే మీరు జేబులు కొట్టేసి సూట్ కేసులతోటి డబ్బు ఇంట్లో పట్టుకుపోయి ఎవరినట్టు వచ్చి రోడ్డు మీద ప్రజలు ఓట్లేస్తే అప్పుడు న్యాయస్థానాలు ఎందుకు? పోలీసులు, న్యాయస్థానాలు, వ్యవస్థలు, దర్యాప్తులు ఎందుకండి? పచ్చడి కింద కొట్టేసేసి ప్రజల్లోకి వెళ్ళి వార్డు మెంబర్ కింద నెగ్గేస్తే ఒప్పేసుకుంటారా?
కాబట్టి న్యాయస్థానాలు ఈ వ్యవస్థలు రాజ్యాంగం చట్టం ఎందుకున్నాయంటే ఇలాంటి దొంగోళ్ళ గురించే. లేకపోతే ప్రజలను అడ్డం పెట్టుకుని ఇప్పుడు వీరప్పన ఉన్నాడో ఏనుగుదంతాలు అమ్మేసుకుంటాడు, ఏనుగులు చంపేసి ఎర్రచందనం అమ్మేసుకుంటాడు, ఆ 2 ఊళ్ళోని బాగా చూసుకుంటాడు అంటే అతను దొంగ కాకుండా పోయాడా? చెప్పండి మీరు. ఒక దండుపాలెం బ్యాచ్ వేసుకుంటాం కూడా. సార్ ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం తను ఏం చేసినా తన వాళ్ళని రక్షించుకోవడమే చేశాడు కదా సార్. నరరూప రాక్షసుణ్ణి పచ్చినెత్తురు తాగి వాళ్ళని కూడా వేసుకుని ప్రజల మీద దౌర్జన్యం చేస్తే జై జై అనిపించుకుంటే అది గొప్పేనా? వ్యవస్థలను అదుపులో పెట్టుకుని పచ్చి రోజు అత్యాచారం చేయటం కరెక్టేనా? ఈ వ్యవస్థలు ఎందుకున్నాయి? ఎన్నాటి మీద అదుపు చేయాల్సిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ. వాళ్ళు కూడా అమాస్కా పూర్ణానికి చూసి ఇప్పుడు విచారణ జాప్యం తగదో, ముఖ్యమంత్రి అయినంత మాత్రాన విచారణకు తప్పుకోవడం కుదరదు అని చెప్పేసి 4 వారాలు ఇచ్చేసారు. 4 వారాలు అంటే మాట్లాడండి, రేపే చూడండి అనాలి కదా. తీర్పులు మనం విమర్శించాం, న్యాయమూర్తులను విమర్శించాం. ఈ దేశాన్ని కాపాడుతున్నదే న్యాయ వ్యవస్థ, ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న న్యాయ వ్యవస్థ. కానీ ఆ తీరు చూస్తుంటే నిరాశగా ఉంది. అంటే మీరు ఇంతకు ముందు అన్న దాని ప్రకారం జగన్ మీద కానీ అలానే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అంటున్నారు కదా. వేరే వ్యతిరేకత ఉందా లేదని చెప్పట్లేదు, అది వేరే కథ. అతను వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేల లక్షల కోట్లు కొల్లగొట్టాడా లేదా? 2004లో అతనికి ఏముంది, 2009కి అతనికి ఏముంది, అప్పుడు ఎఫిడేవిట్లో ఏముంది, 2009లో ఎఫిడేవిట్లో ఏముంది? వాళ్ళు ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి నుంచి ఏ నగరంలో పడితే ఆ నగరంలో వందలాది గదులతోటి ప్యాలెస్లు నిర్మిస్తున్నాడు. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? సిమెంట్ బ్యాటరీ ఎక్కడి నుంచి వచ్చింది? పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? సొండూరు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? డొల్ల కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది? 2009లో వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత మళ్ళీ 2014 దాకా ఈ వ్యాపారం చేయలేపడి ఈ తెలివైన వ్యాపారవేత్త కుదరలేదా? మళ్ళీ 2019 నుంచి మళ్ళీ కొలగొట్టేస్తున్నాడు. డే లైట్ రాబరీ పట్ట పక్కన దోపిడీ చేస్తున్నాడు, ఇసుక మీద మద్యం మీద. ఆయన సంపాదించుకుంటే ప్రజలను దోపిడీ చేస్తమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టేస్తున్నాడు. లోన్లు తెచ్చిన దాంట్లో 300 కొట్టేస్తున్నారు. వేర్ ఇస్ ద మనీ? 11 లక్షలు అప్పు తెచ్చాడు, 2,50,000 కోట్లు సంక్షేమం చేశాడు. మిగతా సొమ్ము ఏమేమి చెప్పండి? రాష్ట్ర ఆదాయం పెరిగింది, మద్యమే పెరిగింది, ఇసుక మీద పెరిగింది, పన్నులు దోలు తీర్చేస్తున్నాడు అందరికన్నా, బేడ కూడా మిగలట్లేదు ఎవరికైనా. ఇలాంటి పరిస్థితి ఈ డబ్బంతా ఏమైపోయింది? వేర్ ఇస్ ద మనీ? ఈ కంటైనర్లో వెళ్తున్నాయి, అనుమానాస్పదంగా ఉన్నాయి. ఇది కూడా ఏమీ లేవు అని చూపించాలి కదా, ఎందుకు చూపించట్లేదు? వాళ్ళ ఇంటికి ఒక కంటైనర్ వెళ్ళింది, మీరు మామూలుగా మామిడి పళ్ళు ఎట్టుకెళ్తేనే మొత్తం అన్ని కెలికేస్తున్నారు కదా, అది ఎందుకు చెక్ చేయలేదు పోలీసు వాళ్ళు? అంత బానిసత్వం ఏంటి? అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉందా లేదా? ఇప్పుడు కంటైనర్లో ఈ డబ్బంతా ఎక్కడ దాస్తున్నారు వీళ్ళు? సముద్ర జలాల్లో దాస్తున్నారేమో, ఎవరికి తెలుసు? ఓ బోట్ వేసుకెళ్ళి తెస్తున్నారు మీ ఏటీఎంకి వెళ్ళినట్టు. ఎన్నట్లు అనుమానాలు ఉన్నప్పుడు చెప్పాలా? ఎవరికోసం చెప్తావు? నువ్వేం రాజు కాదు, ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు. యు ఆర్ సర్వెంట్, ప్రజా సేవకుడు మాత్రమే. ఉద్యోగులైనా సరే, అధికారులైనా సరే పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళు జగన్ సర్వెంట్స్ కాదు, పబ్లిక్ సర్వెంట్స్. వీఆర్ పబ్లిక్. మనం అడిగితే చెప్పాలా? ఎవరికోసం చెప్తారు? కాబట్టి ఈ కేసుని ఇన్నాళ్ళ వాయిదా వేయడం కూడా కరెక్ట్ కాదు. అతను రోడ్డు మీద వదిలేయకూడదు. ఇంత ఆర్థిక నేరస్తులు సుప్రీంకోర్టు ఏమని వ్యాఖ్యానించింది తెలుసా? ఆర్థిక నేరం ఉగ్రవాదం కంటే ప్రమాదం అన్నది. అసలు ఈయన గురించి మరిచెన్నారెడ్డి గారు అబ్బాయి ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రకు పొంచి ఉన్న పెనుముప్పు అని చెప్పాడు. అంతకన్నా పెద్ద స్టేట్మెంట్ ఏముంటుంది? మనం ఆయన గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నాం. వాళ్ళు బాధపడవచ్చు. జగన్ గారికి అభిమానులు ఉన్నారు, డెఫినెట్గా ఉంటారు, అందరికీ ఉంటారు, ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ని బట్టి, వాళ్ళ భావజాలం కలిసిన దాన్ని బట్టి వాళ్ళు బాధపడవచ్చు. బాధపడినా కానీ ఆత్మ పరిశీలన చేసుకోండి. అవును కదా, ఈ బోళం దొబ్బేసాడు కదా ఇతను అంటారు. మరి దొబ్బిన తర్వాత పడాలి అనుకోవాలి, అంతేగాని ఎవరు నువ్వు అంటాం కానీ అనకూడదు. అంటే ఏపీకి జగన్మోహన్ రెడ్డి పెనుముప్పు అన్నారు అంటున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి ఏపీకి పెనుముప్పు ఎలా అయ్యారు అంటే, ఆయన వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు, అమ్మ ఒడి, గోరుముద్ద లాంటివి ఎన్నో తీసుకొచ్చారు కదా, మరి ఆయన ఏపీకి పెనుముప్పుగా ఎలా మారతారు? ఆయన కనిపెట్టాడా సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. ఎవడన్నా బాబు సొమ్ము ఇస్తున్నారా? ప్రజల సొమ్మే కదా. ఇప్పుడు ఆడు ఇడుపుపోయి అమ్మేసి ఇచ్చాడు అనుకోండి, లోటస్ పాండ్ బెంగళూరులో ప్యాలెస్ అమ్మేసి తీసేసుకుంటారా? ముత్తు సినిమాలో రజనీకాంత్గా మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, అలా సూర్యుడి వైపు నడుచుకుంటూ పోతున్నాడు అనుకోండి, వాళ్ళు భలే చేశారా బాబు అనుకోవచ్చు. ముత్తు సినిమా చూసారా? రజనీకాంత్ది తెల్లాన అన్న పాట ఉంటుంది అందులోనే. ఆ సినిమాలోనూ రజనీకాంత్ ఇలా పంచిపెట్టేస్తాడు, అందరికి తీసేసుకుంటారు బాబు అని. తీసేసుకుని నడుచుకుంటూ పోతాడు, సూర్యుడు కనపడుతూ ఉంటాడు, షార్ట్ కట్ చేస్తారు. అలా వెళ్ళిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఎరుచూపులు చూసుకుంటున్నాయి. అయ్యి బాబు ఎంత గొప్ప మనిషివయ్యా, అంత గొప్పవాడివయ్యా నువ్వు అనొచ్చు. అంతే జేబులోంచి పావలా తీసి ఇచ్చాడు ఎవరికన్నా? మీరు చూసారా ఎక్కడన్నా? పాదయాత్ర పొడవునా ₹1 కానీ పావలా కానీ నా కష్టమని వచ్చిన వాడికి అడగని ఇచ్చారా? అలాగా పవన్ కళ్యాణ్ ఇస్తాడు, చంద్రబాబు గారు ఇస్తారు, లోకేష్ గారు ఇస్తారు, వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారు. ఈయన ఎందుకు చేయడు? సంక్షేమ పథకాలు చేశారంటారు ఏంటండి? ఎవడైనా చాలా హక్కు అది, అదేనా ముష్ట? 200, 2,000, 5,000 చేసాడు చంద్రబాబు గారు, 1000, 2,000 చేసాడు. 3,000 చేస్తారని ముక్కి మూలిగి 5 ఏళ్ళ పాటు దేక్కుంటూ 3,000 చేశాడు. రేపు 4,000 ఇస్తారన్నాడు చంద్రబాబు గారు.
పైగా 1వ తారీఖు ఇస్తారన్నాడు, 3 నెలలు ఒకేసారి ఇస్తారన్నాడు తీసుకోపోయినా కానీ. ఈ 1 నెల మానేస్తే మొత్తం ఎగ్గొడేస్తున్నారు వాళ్ళు. సంక్షేమం గురించి మీరు చెప్పకండి. ఎవడైనా చేసి తీరాలి. ఎవడ పని చేస్తారో వాళ్ళు బాబు సొమ్మిస్తున్నారా? ఒక ఆడపిల్ల ఉంటే 1500, ఇద్దరు ఉంటే 3000, నలుగురు ఉంటే ముగ్గురుంటే కూడా 4500. ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తుంటున్నారు. పెడితే తింటారంటే కొడితే పడరు. నువ్వు ప్రజలకి ధర్మకర్తవ్యం అంతే. రాష్ట్రానికి ఎవడైనా కానీ అభివృద్ధి చేయాలా, సంపద సృష్టించాలా, పంచాలా, ఆర్థిక అసమానతను తొలగించాలి, ఉపాధి కల్పించాలి, పెట్టుబడులు తీసుకురావాలి, మౌలిక వసతులు కల్పించాలి. ఇప్పుడు నీవు అమ్మఒడి ఇస్తున్నాను కదండి, ముడ్డి పెడితే కుదరదండి. హాస్పిటల్ ఆక్సిజన్ లేకుండా చేయకూడదు, హాస్పిటల్ లేకుండా చేయకూడదు. విద్యాదేవన ఇస్తున్నాను కదా అని చెప్పేసి స్కూల్ లేకుండా చేయకూడదు. రైతులు భరోసా ఇస్తున్నాం కదా అని చెప్పేసి నీళ్ళు లేకుండా చేయకూడదు. రైతు భరోసా ఎందుకు నీళ్ళు లేకుండా చేసి ఆడ అమ్మిన పంటకు డబ్బులు ఇవ్వకుండానే. మీ గోదావరి జిల్లాలో అడగండి, డిసెంబర్లో అమ్మితే జూన్ దాకా డబ్బులు రావట్లేదు. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కారణానికే. మనం వ్యతిరేకత గురించి మాట్లాడుకోలేదు, కానీ అతని కేసులు ఆయన ఎంత బాగా చేసినా కానీ కేసుల్లో నిలబడాల్సిందే తీర్పు కోసం. అంత శుద్ధపోస అయితే రేపే తేల్చేయండి అని చెప్పాలి కదా అతను. అతను ఏం చేయలేదండి. చంద్రబాబు గారు ఏం చేశాడు? నా మీద నేను తప్పు చేయలేదు, అసలు ఈ కేసులే తప్పు అని వాదించుకున్నాడు ఆయన. అవన్నీ నేను ఎందుకు చేయడు? ఊరిని ఎందుకు పెడతారు 16 నెలల జైల్లో? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఆలోచన మార్చుకోండి. ఎందుకంటే ఆయన వెరిసూపులు చూస్తే దాని వెనకాల కుట్ర ఉంటుంది. ఎదటి వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేసి కూడా రక్తం ఎదటి వాళ్ళకి పూసేస్తారు. అలాగా వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు, మానవ మర్యాద లేదు. బరి తెగించి మాట్లాడుతున్నారు అబద్ధాలు. మా కంట శోషం పబ్లిక్ ప్రజల్ని అవేర్ చేయాలా. ఆ తప్పు ఎవడు చేసినా మాట్లాడతాం. ఓకే సార్, థ్యాంక్ యూ.